హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ కూడా మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను. నా మొదటి ఫ్రెండ్స్ మా చిన్నన్నయ్య, మా పెద్దన్నయ్య, ఆ తర్వాత వీళ్ళిద్దరే నాగమణి, చిన్ని. వీళ్ళతోనే నా మొదటి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందనమాట. ఎప్పటికీ కూడా చిన్ని, నాగమణి నా బెస్ట్ ఫ్రెండ్సే. అసలు ఫ్రెండ్షిప్ అంటేనే మాటలతో వర్ణించలేని తీయని భావన. ఏమంటారు? వీళ్ళందరూ నా చిన్ననాటి స్నేహితులు అనమాట. ఇప్పుడైతే వాళ్ళు కనిపించినా కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇక వీళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఫ్రెండ్స్ అనమాట. నేను పెళ్ళికి ముందు కొన్నాళ్ళు వర్క్ చేశాను ఒక ఫ్యాక్టరీలో. అక్కడ వీళ్ళందరూ నా కొలీగ్స్ అనమాట. అలా కొలీగ్స్గా ఉంటూనే రాను పరిచయం పెరిగి వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్గా మారిపోయారనమాట. ఈవిడ్ని చూసారా? ఈవిడ మా అక్క, అలాగే మేము పనిచేసే చోట మేడం ఫ్రెండ్ కూడా. మనం పనిచేసే చోటైనా లేదా మనం ఉన్న చోటైనా ఎక్కడున్నా అందరిలోనూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ కూడా ఉంటారు కదా. అక్కడ నేను పనిచేసే చోట నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరే ఈ ఇద్దరు. ఒకరు ధనలక్ష్మి, అలాగే ఇంకొకరు భవాని. వీళ్ళిద్దరూ నేను వర్క్ చేసే చోట ది బెస్ట్ ఫ్రెండ్స్. మేము చెయ్యలేని అల్లరంటూ ఉండేది కాదు, మేము ఎంజాయ్ చేయలేని ఎంజాయ్ కూడా ఉండేది కాదు. అంత బాగుండేవాళ్ళం. ధనలక్ష్మి, భవాని వీళ్ళిద్దరిని నేను ఎప్పటికీ మర్చిపోలేని ఫ్రెండ్స్ అనమాట. ఇకపోతే ఈ అమ్మాయి నా మేనత్త కూతురు ధనలక్ష్మి. తిను నా శ్రేయోభిలాషి అని చెప్పొచ్చు. నా చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. ఈయన మా మామయ్య, కానీ మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. ఇకపోతే నా 10th క్లాస్ ఫ్రెండ్స్. నాకు అత్యున్నత మెమరబుల్ డేస్, అత్యున్నత మెమరబుల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు మర్చిపోలేనిది అంటే అది 10th క్లాస్ ఫ్రెండ్స్ మాత్రమే. ఎవరికైనా కూడా 10th క్లాస్ బ్యాచ్ ఫ్రెండ్స్ని మర్చిపోవడం అసాధ్యం అనే చెప్పాలి. అవునా కాదా? ఈ మధ్య మా క్లాస్మేట్ స్వాతి వాళ్ళ పాప ఫంక్షన్కి అయితే మా 10th క్లాస్ బ్యాచ్ కొంతమంది మీట్ అవ్వడం జరిగింది. వీళ్ళేమో నాగలక్ష్మి, సరోజిని, మంగ, అరుణ, స్వాతి, అలాగే శ్రీను, ప్రసాద్, జగ్గారావు, గోవిందు, ఇలా కొంతమంది ఆ ఫంక్షన్లో మీట్ అయ్యాము. అప్పుడు తీయించుకున్న ఫొటోస్ అనమాట ఇవన్నీ. ఈ ఫోటో చూసారా? అరుణ, స్వాతి, నాగమణి, వెంకటి, సరోజిని, దేవక్క వీళ్ళిద్దరిని చూసారా? స్వాతి, అరుణ, నేను త్రిమంకిస్ లాగా అనమాట. తిను ప్రసాద్ మేనమామ కొడుకు, ఫ్రెండు, క్లాస్మేటు. ఆ పక్కన శేషు, తను కూడా మా క్లాస్మేటే. వీళ్ళేమో మా 10th క్లాస్ బాయ్స్. ఇక ఈ ఫోటో 10th క్లాస్లో తీయించుకున్న ఫోటో అనమాట. ఇతను గుమ్మాల స్వామి, అలాగే ఇతను వచ్చేసి జామి శ్రీన్ అనమాట. ఇంకా తినేమో ఆదాడ నాన్నబాబు, ఇంకా ఇతనేమో ముచ్చుకర్ల శ్రీను, ఇతనేమో లోవరాజు. ఇకపోతే ఈ ఫొటోస్ అన్నీ రీసెంట్గా మేము గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నాము 10th క్లాస్ బ్యాచ్. అప్పుడు తీసుకున్న ఫొటోస్ అనమాట. అదిగో చూసారా అక్కడ శ్రావణి, ఆదిలక్ష్మి, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, వెంకటేష్, రామకృష్ణయ్య, జగ్గారావు, అప్పారావు, అలాగే దేముడు. మేము చదువుకున్నప్పుడు 10th వరకు 7 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. నాగలక్ష్మి, సరోజిని, దేవి, మంగ, స్వాతి, అరుణ, నేను, అలాగే శ్రీనన్య, శ్రీను, మడక నాగేశ్వరరావు, అలాగే కాళింగ శ్రీను, చిన్నాచారన్నయ్య, ముచ్చా నానాజీ, లాల్ బి, భాస్కరి, సర్వరాం, దేవి, ధన, మంగ, ఇంకా శివాజీ, త్రినాథ్, సన్యాస్ నాయుడు. ఇంకా వీళ్ళేమో మాకు 10th క్లాస్లో పాఠాలు చెప్పిన గురువుగారు అనమాట. వాళ్ళకి అప్పుడు మేము ఏదో మాకు తోచినట్టుగా చిన్న గిఫ్ట్స్ ఇచ్చాము. ఇంకా ఆకలి సంతోష్, కుంచింగి కృష్ణ, అప్పారావు, లక్ష్మణన్నయ్య, రామన్నయ్య, అలాగే ములకలపల్లి రమేష్, పోలీస్ రామకృష్ణ, విరోతి రఘు, విరోతి శంకర్, రాముడు, ఈశ్వర్, మహారాజ్, గాంధీ, సత్యబాబు, రాము, కోనేటి కిరణ్, హనుమంతు, సంధ్య, శ్రీను, మోపాడు చిరంజీవి. ఇలా మా 10th క్లాస్ బ్యాచ్ 108 మంది. ఇందులో కొంతమంది ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళకి నా తరపున మనశ్శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉన్నా కూడా నన్ను క్షమించండి. వీళ్ళందరూ మా 10th క్లాస్ బాయ్స్ అనమాట. అప్పట్లో బాయ్స్, ఇప్పుడు అందరూ అంకుల్స్ అయిపోయారు. పెళ్ళిళ్ళు అయి పిల్లలు కూడా పుట్టేశారు. ఒకరిద్దరికి మాత్రం పెళ్ళిళ్ళు కాలేదు. తిను ప్రసాద్, అలాగే ఈ ఫోటోలో ఉన్న ఫస్ట్ అతను నాని. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట.
ఇది నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ స్టోరీ. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా నాతో కామెంట్లు అయితే పంచుకోండి. వీళ్ళందరూ కూడా నేను బాగా గడిపిన, అలాగే ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు కూడబెట్టుకున్న నా ఫ్రెండ్స్ అన్నమాట. నేను ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలే ఈ ఫొటోస్. బాగున్నాయా? బాగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.